ప్రజలందరి సహకారంతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. 20వ డివిజన్ భాగ్యనగర్ నందు జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి టీడీపీ నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. డివిజన్ నందు నూతనంగా ఏర్పాటు చేయనున్న నూతన వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంపై స్థానిక ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇప్పటికే అన్ని డివిజన్ల నందు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలందరూ నగర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకటరావు, టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, మాలింపాటి కృష్ణారావు, వెంకట్, సెగ్గం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చూసేసి కమ్యూనిటీ హాల్స్ అందరికీ కూడా చేయాలని చెప్పి ప్రతిపాదనతో ముందుకెళ్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ పెద్దలందరూ కూడా ఈ పెద్ద కాలనీలో ఒక టెంపుల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి సీనియర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళ ఉద్దేశాన్ని శాసనసభ్యులకు తెలియజేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన మన ఆహ్వానించి అసలు తెలుసుకుందాం ఉద్దేశంతో ఇక్కడ రావడం చాలా సంతోషకరం, చాలా మంచి పరిణామం. ఆయన మొట్టమొదటిసారిగా భాగ్యనగర్కి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ మంచి మనసుతోటి మంచి కార్యక్రమంతో ఇక్కడ పెద్దలందరూ కూడా ఉన్నారు కనుక చర్చించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఏదైతే మనసులో పెట్టుకున్నారో దాన్ని ఆచరణలోకి చేసి అందరికి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం విజయవంతంగా చేయాల్సిందిగా నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. అట్లే కమిటీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు నేను అడగంగానే పాపం ఆయన 2 కోట్ల రూపాయలు ఈ హౌసింగ్ బోర్డుకి ఇబ్బంది పడుతూ ఉంటే ఇమీడియట్ గా ఆ వర్క్ పూర్తి చేయడం జరిగింది యుద్ధ ప్రాతిపదిక మీద. ఇప్పుడు ఇంకా అక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడెక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా డైరెక్ట్ గా ఇంట్రాక్షన్ ఇస్తే దాన్ని ఇమీడియట్ గా రెక్టిఫై చేయమని చెప్పేసి చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఫండ్స్ ఇబ్బంది ఉన్నా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం పబ్లిక్ కి ఏమేంటి కావాలని చెప్పేసి ప్రతి డివిజన్ చెప్పాల్సిన పని లేదు. రిప్రజెంటేషన్ గా ఆ డివిజన్ లో ఆయన మనసులో ఫిక్స్ అయిపోయింది. ఏ డివిజన్ లో ఏం చేయలేదు, ఏం చేశారు అనేది ఒక డైరీ రాసుకొని ఉన్నారు. ఆ డైరీ ప్రకారం ఆయన ఏదైనా మనం చెప్పినా కూడా ఆయన మనసులో ఇమ్మీడియట్ అది వెలిగి ఇది ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ముఖ్యంగా ఈ కార్పొరేషన్ హంగు తేవాలని చెప్పేసి ఒక నిశ్చయంతో వెళ్తున్నారు. ఈ ట్రంక్ రోడ్డు కూడా ఇప్పుడు మళ్ళీ 1.5 crores తోటి మన భాగ్యనగర్ 2 రోజులు అయింది కూడా ఆగిపోయిన కాలువ రిమూవ్ చేసి వర్క్ నడుస్తుంది. ఇప్పుడు అట్నే అవతల కూడా గ్రీన్ బెల్ట్ కూడా రిమూవ్ చేశారు. ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఆ లాస్ట్ వరకు కూడా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఒక ప్రణాళికబద్ధంతో మనసులో ఫిక్స్ చేసుకుని అది మంచి గ్రీన్ రోడ్డుగా ఏర్పాటు చేయడం కూడా అభివృద్ధి పదంలో చేస్తున్నారు. అందుకే సార్ మా భాగ్యనగర్ నుంచి మా పెద్దలు మీకు వినియోగించేదాన్ని ఈ భాగ్యనగర్ అభివృద్ధి అయితే చెందింది, కానీ కనీసం ఒక గుడి కూడా లేదు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి నాంది పలకటం, దానికి మన ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయటం కాబట్టి చాలా సంతోషం. ముందుగా మీరు కూడా మన కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మిగతా వాళ్ళని కలుపుకొని ఒక కమిటీ వేసి ఇంకా అంటే ఎక్స్టెన్షన్ చేసి ఈ కమిటీ ఒక మాట మీద పోయేట్టుగా, అదేవిధంగా గుడి కూడా ఒకళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి అని ఇంకో శివాలయం ఇంకోటి కాకుండా అదే మొత్తం కలిపి ఒకటే ఫిక్స్ చేసి ఆ డిజైన్ కూడా అంతా ఒకే విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ సభా సందర్భంగా నేను కోరుకుంటూ ముందుగా భాగ్యనగర్ అభివృద్ధి కమిటీ సొసైటీ సభ్యులందరికీ ఉదయపరిచి కోరుకోవటం చాలా మంచి సందర్భం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అలానే ఇక్కడే ఉన్నటువంటి మన ఎంత సుందరంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు ఎంతో ఆలోచనతోటి, అలానే కమిషనర్ గారి యొక్క ప్రోత్సాహంతో కానీ నగరాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ సందర్భంగా కూడా మా భాగ్యనగర్ మన ఎమ్మెల్యే గారు అలాగే వేదిక జనరల్ మేనేజర్ సెంట్రల్ బ్యాంక్ లో చేసి 40 సంవత్సరాల్లో రిటైర్ అయ్యాను. పెట్టేటప్పుడు కనీసం మేము 10 ఉన్నాయి, ఎవరినైనా కన్సల్ట్ చేశారా? మరి ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక వారం క్రితం రాగానే
వచ్చి మాట్లాడారు ఒకసారి ఇట్లా టెంపుల్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఆలోచన చేసినప్పుడు ముందుగా మనం ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడ అవకాశం ఉంది అనేది ముందు ఒకసారి మాట్లాడడం జరిగింది. తర్వాత శాసనసభ్యుల గారికి ఆయన బెంగళూరులో ఉంటే ఇలా ఒక ప్రపోజల్ ఉందండి, మీ దగ్గరకు వచ్చి కలవాలనుకుంటున్నాము, వాళ్ళ అందరి పేరు చెప్తే ఆయన పెద్ద మనసు చేసుకొని నా దగ్గరకు వస్తే జనం అందరూ ఎక్కువ మంది ఉంటారు, మీరు ఫ్రీగా మాట్లాడడానికి అవకాశం ఉండకపోవచ్చేమో, నేనే వస్తాను అక్కడికని చెప్పారు. దానికి ముందుగా మనందరం కూడా మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆళ్ళ వెంకటేశ్వర ఇంటి దగ్గర ఏర్పాటు చేద్దాం మనం ఫస్ట్. ఆయనకి ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆయన విజ్ఞప్తి మేరకు మన పూనాటి నాగేశ్వరరావు గారు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్దలు మాట్లాడారు ఇప్పుడు, ఆ విషయం కూడా ఖచ్చితంగా డిస్కషన్లో ఉంటుంది ఖచ్చితంగా అందరికీ కూడా. ఎందుకంటే ఒక గుడి ఏర్పాటు చేయడం అంటే అందరూ భక్తితోటి చేసేటువంటి కార్యక్రమమే తప్ప ఎవ్వరికి ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం 0.001% కూడా ఉండదు. దానికి మీకు కూడా అటువంటి భరోసా మీకు ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా. ఎందుకంటే గుడి ఏ విధంగా కడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది అనేదే ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. దాంట్లో ఎవరు కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో ముగ్గురు నలుగురే ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా ముందుకెళ్లాలన్న ఆలోచన కమిటీ సభ్యులు ఎవరికి భాగ్యనగర్లో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా లేదనే విషయాన్ని మీకు ముందుగా క్లారిఫికేషన్ లాగా ఇస్తా ఉన్నాను. మన అదృష్టం ఏంటంటే ఏదన్నా ఒక పని చేయాలి అనేటువంటి ఆలోచన వస్తే మనం చెప్పగానే రెస్పాండ్ అయ్యేటువంటి శాసనసభ్యులు ఉన్నారు. అది నిజంగా ఒంగోలు ప్రజల యొక్క అదృష్టం. ఎందుకంటే ఏదో ఒకటి డెవలప్మెంట్ అంటే మైండ్ సెట్తో ఉంటాడు. కాబట్టి ఆయనతోటి ఇన్ని సంవత్సరాలుగా ట్రావెల్ చేయగలుగుతాం. ఎప్పుడో దాదాపుగా 60 సంవత్సరాలకు పూర్వం ఏర్పడినటువంటి అప్రూవ్డ్ లేఅవుట్ భాగ్యనగర్. అప్పటి నుంచి కూడా భాగ్యనగర్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పెద్ద మనసుతోటి ఏ కార్యక్రమం చేయాలని కూడా ముందుంటారు. ఒక్క మున్సిపాలిటీ మాత్రమే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి పెడితే జన్మభూమిలో స్పందించి ఇక్కడ అందరూ అంటే అన్ని కులాలు ఉంటాయి కదా, ఏ ప్రాంతం అయినా సరే, అందరూ కలిసి ఐకమత్యంగా ఒక కమిటీగా ఏర్పడి అన్ని రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి అంటే ప్రభుత్వానికి సహకరించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే మీకు గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ అంతా కూడా ఒంగోలు టౌన్లో పెద్ద గ్రీనరీ ఎక్కడ ఉండదు. ఒక ఆథరైజ్డ్ లేఅవుట్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నివాసం ఉండాలి, ఏ విధంగా మనుషుల మనస్తత్వం ఉండాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ అందరూ కూడా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఒకే ఒక లోపం ఇప్పటి వరకు ఏంటంటే ఒక టెంపుల్ ఒకటి లేదని అందరూ కూడా ముందుగా అక్కడ కాంచన గారు ఇచ్చినటువంటి సంగీత కళాశాలలో అక్కడ నిర్మిస్తే బాగుంటున్నటువంటి ఆలోచన ఇక్కడ చేశారు ఫస్ట్. తర్వాత అందరూ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం వాళ్ళు స్థలానికి ముందుకు రాకపోవడం, అది విఫలమైన కారణంగా వేరే ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఒకటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వస్తే ఆయన ఏ విధంగా చేస్తే బాగుంటున్నటువంటి ఆలోచన చేస్తారు. కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి మనందరి అభిప్రాయాలు తీసుకొని ఆయన ఏ విధంగా చేయాలనుకుంటే నాకు చెప్తాను. ఆయన వేరే విషయం మీకు మాత్రం ఒక భరోసా ఇస్తున్నాం సార్. మీరు కనుక ఈ స్థలాన్ని కనుక మున్సిపాలిటీ కనుక ఎలినేట్ చేస్తే కమిటీకి 2 సంవత్సరాల కాలం లోపల తప్పనిసరిగా అందరి అభిప్రాయం ప్రకారం వెంకటేశ్వర గుడి నిర్మించి మీ చేత ప్రారంభం కోసం చేయించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి మనం ఫోన్ చేసి మన మంత్రి వాళ్ళు ఒకసారి మాట్లాడాలంటున్నారు మన వాళ్ళంతా అని చెప్పంటే ఆయన పెద్ద మన వెంకటేశ్వర గారి దగ్గర కూర్చుందామని చెప్పేసి అన్నారు. అక్కడ ఎందుకు ఆయన్ని మళ్ళీ ఇక్కడ దాకా ఇబ్బంది పెట్టేది ఎందుకు, మనం నేనే వస్తానని చెప్పేసి ఈరోజు టైం పెట్టుకొని ఈరోజు మీ అందరూ కూడా కలుసుకుంటున్నాం. మెయిన్గా ఏంటంటే గుడిది ఒక మేజర్ సమస్య అని చెప్పారు. మిగతా అనేది రోడ్స్, డ్రైన్స్, మళ్ళీ ప్లాంటేషన్ కానీ, పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మేజర్గా డ్రింకింగ్ వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా మా సమస్యలు ఏమున్నాయో మా అన్నీ కూడా మేము రెక్టిఫై చేస్తా పోతున్నాం. దాంతోపాటు మేము ఏమనుకుంటున్నామంటే పార్కులు కూడా మొత్తం మీద 21 పార్కులు ఉన్నాయి మన టౌన్ మొత్తం కూడా. 21 పార్కులు కూడా అధికరణ చేయడానికి దానికి కూడా కొంత నిధులు కేటాయించాం. అదేవిధంగా పెద్దవి ఉండేదానికంతా కూడా వాటర్ ట్రాక్స్ పెట్టాం. అదేవిధంగా ప్రతి 50 డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా కార్పొరేషన్ సైట్లో ఒక కమ్యూనిటీగా పెట్టాలని చెప్పేసి ఒక ప్లాన్ చేశాం. ఎందుకంటే ఈరోజు ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఒక చిన్న పేదవాడ ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా లక్షలతో ఖర్చు అవుతూ ఉంది. దానికోసం అని చెప్పేసి ఒక కమ్యూనిటీగా మనమే చేస్తే దాన్ని మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే మహిళలు ఏదైనా డ్వాక్రా వాళ్ళకి సంబంధించిన మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ,
ఏదైనా బర్త్డేలో లేకపోతే మ్యారేజ్లో ఏదైనా చేసుకోవాలంటే వీరికి అవకాశం ఉండేటట్టుగా చేయాలని చెప్పేసి దాని పర్పస్లో పెట్టి ఆల్రెడీ కొన్ని ఒక్కో దానికి 25 లక్షలు దాన్ని కేటాయించి దాన్ని కొన్ని ఏరియాలలో కూడా ప్లేసులు కూడా ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మన డివిజన్కి వచ్చే లోపలికి ఆ ప్లేసే ఏదైతే మీరు టెంపుల్ అంటున్నారు అదే కదా, దాన్నే మనం చూసి కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి మనం ముందుగా మేము అనుకున్నాం. సరే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం టెంపుల్ అనేటప్పుడు కూడా అందరూ కూడా ఒకరి ఇబ్బందులు ఒకరి కష్టాలు అనేది ఉండకూడదు. అది కూడా నాతో చెప్పడం ఏంటంటే మీ ప్లేస్ అలాట్ చేస్తే మిగతాదంతా కూడా మేమే అందరూ కూడా కలిసి మేమంతా కూడా గుడి కట్టుకుంటామని కూడా చెప్పారు. సరే అదైతే మంచిదే కదా, మీరే కట్టుకోండి. కాకపోతే ప్లేసు ఒకసారి అక్కడెక్కడ కూడా పేషెంట్స్ రాకూడదు, అందరూ కూడా కలిసి వచ్చారంటే దాన్ని ఎట్లా చేయాలనేది మనం ఆలోచిద్దాం. ముందు ఆ ప్లేస్ సరిపోద్దా లేదనేది కూడా మీరు ఒకసారి చూసుకోవాలని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి ప్లేసు అది చిన్నది, ఇది దానికి ఎట్లా అనేది కూడా మీరు కూడా ఆలోచించుకోండి. మీరు పొరుగు వాళ్ళకి మైకులను లేకపోతే పార్కింగ్ ప్రాబ్లం అనో సమ్ ఇష్యూస్ వస్తాయి, దాన్ని కూడా మీరు అంతా కూడా కన్విన్స్ చేసుకొని దాన్ని అందరి చేత ఎవరైతే దాని కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని మీరు అందరూ కూడా సంతకాలు తీసుకొని ఆ రైటింగ్లో కానీ చేశారంటే తప్పకుండా మా సహాయం మనం పూర్తిగా చేస్తాం. మన ఏ కార్పొరేషన్ సైట్లు అయితే కాకపోతే ఈ డివిజన్ కాదు, పక్క డివిజన్లో ఉన్నాయి, ఇంకా చాలా పీసులు ఉన్నాయి. అది కూడా దాంట్లో అయినా కూడా మనం చేసుకోవచ్చు. అంటే మీకు దూరం అవుతుంది దగ్గర అవుతుంది అని నాకు పక్కన మన హౌసింగ్ బోర్డు ఆడుకొని ఉన్నాయి. పెద్దవాళ్ళు కలిసి మీరు తిరిగి ఇది మాకు అందరికి కూడా పీస్ఫుల్టీ ఉంటుందని చెప్పండి. దాని తగ్గట్టుగా మనం ముందుకు వెళ్దాం. ఎప్పుడు అభివృద్ధి అంటే ముందుండే వాళ్ళం మేమంతా కూడా. అభివృద్ధి అందరికీ ప్రజలకి సౌకర్యంగా ఉపయోగం ఉంటుంది అనుకుంటే తప్పకుండా కూడా దానికి ఏదైనా కూడా ఎదురైనా పోయి పనిచేసే మనస్తత్వం చెప్తే మనకి అందరికి కావాలనుకున్నప్పుడు చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే గుడికి కూడా ఈరోజు కార్పొరేషన్లో డబ్బులు లేవు, మీరే చేసుకుంటాను, అందరూ కూడా పెద్దలంతా ఇక్కడ ఉండాలి కాబట్టి అందరూ తలా చేస్తే గుడి అవుతుంది. అది కూడా మంచి కార్యక్రమం, మంచి పద్ధతి. దేవుడి గుడి అనేది కావాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు అక్కడ కూడా మనకి ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఎక్కడైతే మన చెనక్కాయ గుల్సాన్ దగ్గర కూడా ఆడ కూడా మహిళలందరూ అడుగుతున్నారు గుడి కావాలి. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. ఒక దగ్గర పెట్టాలంటే ఏదో ఒక అబ్జెక్షన్స్, ఇంకో దగ్గర పెట్టాలంటే అబ్జెక్షన్స్. ఎందుకంటే ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. దాన్ని ఎట్లా అనేది మీరు మాట్లాడుకొని అందరూ ఆమోదంతో మీరు చెప్పారంటే మాత్రం నాకు పూర్తి సహకారం ఉంటే తప్పకుండా నేను చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిగతాయి కూడా తొందరలోనే అమృత్ 2 మొదలు పెడతా ఉన్నాం. దానికి మళ్ళా రోడ్లన్నీ కూడా పగలగొట్టి పైప్ లైన్లు మారుస్తారు. మొత్తం టౌన్ అంతా కూడా పైప్ లైన్ 404 కోట్లతో మారుస్తూ ఉన్నారు. అది 24 months టైం పెట్టాం. అది కానీ అయిపోయిందంటే ప్రతిరోజు మంచినీళ్ళు మనం ఏదైతే అనుకున్నామో ఇంకా మంచినీళ్ళ సమస్య అనేది ఉపయోగం లేకుండా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి అది కూడా శాంక్షన్ అయ్యి అది తొందరలోనే లాంచ్ చేయాల్సి ఉంది. అది అయిపోయిందంటే మంచినీళ్ళు అనేది మనం ఉపయోగం లేకుండా ఉంటుంది. దానికి కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక దగ్గర 18 ఓవర్ ట్యాంక్స్ కట్టడం, ఫిల్టర్ లైట్స్ కట్టడం ఇలాంటివన్నీ కూడా చేయబోతా ఉన్నాం. కాబట్టి ఇంకా టౌన్లో చేస్తున్న యాక్టివిటీస్ కూడా మీ అందరికీ దాదాపు తెలుసు. మా మ్యాక్సిమం ఎంత 14-18లో ఎంత ఫాస్ట్గా మనం చేసామో దాని తర్వాత వచ్చిన పనులు కూడా నా దృష్టికి వచ్చినవన్నీ కూడా తప్పకుండా చేస్తా ఉన్నాం. ఏ మూలకు పోయినా కూడా ఒక మార్గం పడేటట్టుగా ఒక శానిటేషన్ విషయంలో కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కిట్కోలు కూడా పని మొదలు పెట్టారు. అది కూడా 4 నెలలు అయిపోతే కిట్కో హౌసెస్ ఎవరైతే అప్పుడు డబ్బులు కట్టారో పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా సొంతిల్లు వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఉండే పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మీ దృష్టికి తీసుకొస్తుంది. కాబట్టి మంచి కార్యక్రమం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ
హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.